గాంధీ స్టాచ్యూ పెడుతున్నారు. మిమ్మల్ని అందరికీ ఖాళీ చేయాలని చెప్పేసేసి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు ఇదంతా? సరిగ్గా అయితే చూడట్లేదండి. ఎందుకంటే ఉన్న ఇల్లులు పడగొట్టేసి, పంపించేసి, రూపాయి రూపాయి పేర్చుకుని కట్టుకున్న ఇల్లులు కదా ఇవి. ఇవన్నీ కూల్చేసి, పంపించేసి ఎలాగ ఇక్కడ ఒక గాంధీ స్టాచ్యూ కడదామని అనుకుంటున్నారు. డెవలప్మెంట్ అనేది ఖాళీ ప్లేసెస్లో చేయండి. డెవలప్మెంట్ అనేది స్కోప్ ఉన్న దగ్గర చేయండి. స్కోప్ ఉన్న అంటే క్రియేట్ చేసుకొని చేయడం ఏంటి? ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇంతమంది ఉన్నారు చూడొచ్చు మీరు ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ ఇవి. ఇలాంటి అపార్ట్మెంట్స్లో ముసలి వాళ్ళు ఉంటారు. ఎగ్జామ్స్ టైం అండి ఇది. అంటే ఎగ్జామ్స్ టైంలో ముసలి వాళ్ళు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఇంత సడన్గా మీరు ఖాళీ చేసేయాలి, మేము ఇక్కడ గాంధీ సరోవర్ తీసుకొస్తాము అంటే అది అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అలా తీసుకురావాలి అనుకుంటే వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది, లేకపోతే ఆ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, చాలా ఉంది స్కోప్ హైదరాబాద్లో మీరు డెవలప్మెంట్ చేయడానికి. అక్కడ డెవలప్ చేయండి. పూర్తిగా కూడా ఖచ్చితంగా హైడ్రా కూలగొట్టిన పరిస్థితి ఉంది. రాత్రి వచ్చి, లేకపోతే సాటర్డే సండే ఆ టైంలో కూడా వచ్చి కూలగొట్టేసిన పరిస్థితి ఉంది. అలాగే కూలగొడతారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది హైడ్రా ఇష్యూ కాదు కదా రాత్రికి రాత్రి వచ్చి పడగొట్టేయడానికి. లేదండి, అలా కొట్టే పరిస్థితి రాదు. ఎందుకంటే ఇది మేము లీగల్గా కొనుక్కున్న ఫ్లాట్స్, లీగల్గా కొనుక్కున్న భూమ్స్, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇది 2004లో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ దీనికి అప్రూవల్ వచ్చింది. 2004లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు అగైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని వాళ్ళే డిఫర్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళు ఈ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా మేము ఇక్కడ లీగల్గా మాకు వచ్చింది, అప్రూవల్ వచ్చింది. దట్ మీన్స్ దే హ్యావ్ టు రీకన్సిడర్ ద డెసిషన్. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితి వస్తే. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంతమంది ఇల్లులు ఉన్నాయి, మీరు దాన్ని పడగొట్టి ఒక స్టాచ్యూ తీసుకురావడం ఈజ్ నాట్ కరెక్ట్. ఒకవేళ మీకు నిజంగా గాంధీ స్టాచ్యూ తీసుకురావాలి, బికాజ్ గాంధీ కాంగ్రెస్ సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి అనుకుంటే ఏదైనా ఖాళీ ప్లేసెస్లో మీరు డెవలప్ చేసుకోండి. ఒకవేళ రాత్రి బుల్డోజర్లు వచ్చి కూలగొట్టేస్తే ఏం చేస్తారు మీరంతా? రాత్రి బుల్డోజర్లు వస్తే మేము అందరం అక్కడ బయట పడుకొని ఉంటాము. మా మీద నుంచి బుల్డోజర్స్ని వెళ్ళమని చెప్తాము. అంతకుమించి మాకు ఇంకొక అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏమనుకుంటున్నారు? హైదరాబాద్లో ఫ్లాట్స్ కొనుక్కునే రేట్ ఉందా? ఒక సామాన్యుడు ఫ్లాట్ కొనుక్కునే రేట్ ఉందా హైదరాబాద్లో? 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు, కోట్లల్లోనే మాట్లాడుతున్నారు ఫ్లాట్స్. అంటే ఇప్పుడు ఇంత కష్టపడి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం. ఇక్కడ ఎవరి జాబ్స్ వాళ్ళు చూసుకుంటూ, ఎవరి లైఫ్ వాళ్ళు సాగించుకుంటూ ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు సడన్గా మీరు దాన్ని ఒక తుఫాన్ తీసుకొచ్చారు లైఫ్లోకి. బయట ఇల్లులు కొనుక్కునే పరిస్థితి లేదు. ఉన్న ఇల్లుని మేము కాపాడుకోవాలనుకుంటున్నాము. ఒకవేళ బుల్డోజర్స్ అనేవి ఒకవేళ రాత్రికి రాత్రి వస్తున్నాయని మీరు చెప్పినట్టు అంటే మేము బయట ఉంటాము, మమ్మల్ని దాటుకొని బుల్డోజర్స్ లోపలికి రావాలి. ఫైనల్గా రేవంత్ రెడ్డి ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? ఏమైనా చెప్తారా రేవంత్ రెడ్డికి నేను చెప్పేది ఒకటే, ఇల్లుల్ని పడగొట్టి జీవితాలను నాశనం చేసి కాదు డెవలప్మెంట్ చేసేది. ప్లీజ్ ఆలోచించి ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడ డెవలప్ చేయండి. థ్యాంక్ యూ.